వ్యక్తిత్వ వికాసం, వైదిక సంస్కారాలు. ఇది ఎవరికైనా ఈ శీర్షిక ఎవరికైనా అర్థమైతే ఒకసారి చెప్పండి, ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ వైదిక్ రూల్స్. వైదిక నియమావళి ద్వారా, వైదిక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా వ్యక్తిత్వం ఎలా వికసించబడుతుంది. ఈరోజు ఆధునిక వ్యక్తిత్వ నిపుణులు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మాట్లాడేవాళ్ళు, పిల్లల్లో అంతర్పరివర్తన కోసం మాట్లాడేవాళ్ళు రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. చాలా బాగుంది, కానీ బాగా అర్థం చేసుకుంటే వాటి మూలాలు మొత్తం వేదంలో ఉంటాయి. దురదృష్టం ఏంటంటే మనం ఎప్పుడు వేదాలు చూడలేదు, చదవలేదు, కనీసం వినలేదు, కాబట్టి మనకు తెలియట్లేదు. ఒక అద్భుతమైన ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిని మీరు ఒక స్పీచ్ విన్నారనుకోండి, అది కంప్లీట్గా వేద మంత్రాల్లో ఉంటుంది, అది కంప్లీట్గా భగవద్గీతలో ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనం దాని మీద దృష్టి పెట్టట్లేదు. కానీ వేదం మీరు చూస్తే వేదం మొత్తం నీ అంతర్వ్యక్తిత్వం అంటే నీ బుద్ధి, ఆత్మ, మనస్సు, నీ ఇంద్రియాలు మొత్తం వీటి కోసమే వేదం మొత్తం వీటి కోసమే మాట్లాడుతూ ఉంటుంది. సంస్కారాలు అంటే ఏమిటి? సంస్కారాలు అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా సంస్కారాలు అంటే? ఇందాక ముందు చెప్పాను నేను, నీకు చెప్తున్నవే మళ్ళీ అడుగుతుంటాను. మిమ్మల్ని ఏదైనా అడిగాను అనుకో, అది కొత్తది కాదు, దాని ఒక 1 మినిట్ ముందే చెప్పుకుంటాను అనమాట. సంస్కారాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటవి? రెగ్యులేషన్స్. నీ అంతర్వ్యక్తిత్వం అంటే నీ లోపలున్న వ్యక్తిత్వం అది ఉద్దీపింపబడాలంటే, అంటే అది గ్రోత్ అవ్వాలంటే వేదంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అంటే మొత్తం వేదంలో ఉన్నది అదే.